పిఠాపురం అనేది చాలా గొప్ప ఊరు. అమ్మవారు ఉంది ఇక్కడ, పురుహూతికాదేవి. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం పురుహూతికాదేవి. పురుహూతికాదేవి చాలా శక్తివంతమైన శక్తిపీఠం. ఆ అమ్మవారి ఆశీస్సులతో పవన్ బాబు ఇక్కడ పోటీ చేస్తున్నాడంటే అక్కడే గెలుపు ఖాయమైపోయింది. ఇంక వేరే రెండో మాటే లేదు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. రెండో మాట మనం మాట్లాడుకోక్కర్లేదు. ఎవరెవరో ఏదో చెప్తుంటాడు అవన్నీ వినక్కర కూడా లేదు. పురుహూతికాదేవి ఆశీస్సులు, ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు రెండు పవన్ కళ్యాణ్ బాబు మీద ఇప్పుడు బాగా ఉన్నాయి. అంతే, ఈ రెండో మాట చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా సార్, ఎలా ఉంది సార్? ప్రజలు నాడి ప్రజలు ఏమంటున్నారు? సమస్యల గురించి ఎవరైనా చెప్పారు? మేము వాస్తవంగా నేను చెప్పాలంటే 100 ఇళ్ళు తిరిగాం అనుకోండి, 2-3 ఇళ్ల వాళ్ళే కొంచెం అటు ఇటుగా అనిపించారు, కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మిగతా 97-96 ఇళ్ల వాళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ బాబు, పవన్ బాబు, కళ్యాణ్ బాబు ఇదే చెప్తున్నారు. అంతే. ఎందుకు చెప్పమంటారండి? కళ్యాణ్ బాబు ఈ జపం చేస్తున్నారంటారు. ఒక్కసారిగా అంతా తిరగబడిపోయింది. ఎందుకు తిరగబడిందంటే ఇంతకు ముందు ఉన్నవాళ్ళు ఏదన్నా వీళ్ళకి కావాల్సినవి, ఇప్పుడు వాటర్ లేవు, వాటర్ కావాలి, అవేమైనా ఏర్పాటు చేస్తే, డ్రైనేజీలు బాగాలేవు, అవేమైనా ఏర్పాటు చేస్తుంటే, రోడ్స్ బాగాలేవు, ఇవేమైనా ఏర్పాటు చేస్తుంటే వేరే వాళ్ళని ఎంచుకోరు, వాళ్ళ పేరు మాట్లాడరు. అవేం డెవలపింగ్ లేదు. మేము అలాగే అస్సలు లేదు. మేము అలాగే ఎన్ని మన సౌట్ కావాలంటారు కదా డ్రైనేజీలు, వాటిని దాటుకొని తొక్కుకొని వెళ్ళాం. అట్లా దోమలు వాటిల్లోనే పడుకుంటూ పాపము. అందుకని వాళ్ళకు కూడా ఏంటంటే గవర్నమెంట్ రావాలి, మనకి మేలు చేసే పర్సన్ని మనం ఎన్నుకోవాలి అని డిసైడ్ అయిపోయారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు అంతటి అరాచకాలు ఈ 5 ఏళ్లలో చూశారు. అసలు బేసిక్ నీడ్స్ కూడా కల్పించిన గవర్నమెంట్ లో 5 ఏళ్ళు చాలా బాధపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా అవన్నీ తిరగరాసి మార్పు అనేది కోరుకుంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంటది అంటారు మీరైతే? ఎలా ఉండేది నీకు చెప్పక్కర్లేదు, బ్రహ్మాండం ఉంటుంది. ఎందుకంటే మెయిన్ పవన్ కళ్యాణ్ బాబు వచ్చిందే ప్రజలకి మంచి చెయ్యాలని. లేకపోతే ఆయనకి ఏం అవసరం అండి? ఇంత ఎండల్లో తిరిగి ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సినిమా చేస్తే ఎన్ని కోట్లు వస్తాయి ఆయనకి? కానీ కొన్నిసార్లు ఇంతకు ముందు కౌలు రైతులు బాధపడుతున్నారని ఆయన సినిమాలు చేసి ఆ వచ్చిన డబ్బులతో కౌలు రైతుల్ని బ్రతికించాడు చాలా మంది కొంతకాలం. ఇప్పటి వరకు దేశంలో ఏ నాయకుడు కూడా చనిపోయిన కౌలు రైతులకు కనీసం ₹1 బిళ్ళ కూడా చేతిలో పెట్టినట్టు ఎక్కడ దాఖలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు 3000 కుటుంబాలకి ₹30 కోట్ల ఆయన సొంత కష్టాలు చెప్పి పెంచాడంటే ఆయన ఏ స్థాయి నాయకుడు అనుకోవచ్చు మీరైతే? ఇంకా ఆయనకి మనం చెప్పడానికి ఒక స్థాయి లేదండి, పీక్స్ శిఖరం అంటారు. శిఖరం అంతే. అది జనాలకు బాగా తెలిసింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ చేసే విధానాలు బట్టి జనాలు విసిగిపోయారు. మనకి మంచి చేసే నాయకుడు రావాలి, ఆ నాయకుడిని మనమే చూజ్ చేసుకుని ఎన్నుకోవాలి అని అనిపించింది. ప్రజలు తిరగబడ్డారు. కానీ పవన్ బాబు చెప్పిన మాట తప్పేవారు కాదు. ఎప్పుడు చెప్పిన మాట తప్పరు. ఏదైతే చెబుతారో అదే చేస్తారు, అంతే. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు సార్? నేను ఇండస్ట్రీలో ఒక 24-25 ఇయర్స్ అయిందండి. 25 ఇయర్స్ లో మీరు పవన్ కళ్యాణ్ గారి చాలా సినిమాలు చూశాను. కానీ ఆయన మా సినిమా వాళ్ళందరికీ ఎక్కడ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఆయనే కాదు, ఎంత దేవుళ్ళ లాగా చూస్తున్నారంటే సినిమా వాళ్ళు. ఆయన ఏంటంటే నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముళ్ళు. కోవిడ్ వచ్చినప్పుడు ఆర్టిస్టులు మొత్తం కొన్ని 100,000 మంది ఆర్టిస్టులకి భోజనం పెట్టారండి. బియ్యం బస్తాలు ఇచ్చారు, పండ్లు ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, నూనె ప్యాకెట్లు ఇచ్చారు. 2-3 నెలలు వాళ్ళ సొంత ఇంటిని చూసుకున్నట్టుగా చూసుకున్నారు ఆర్టిస్టులని. అందుకనే ఈ రోజు తండోపతండాలుగా ఆర్టిస్టులందరూ తిరిగి వచ్చి స్వచ్ఛందంగా ప్రచారం చేయడానికి అది కారణం. అంత మంచి చేశారు వాళ్ళు వదిలి పెడతామా? ఇప్పుడు చిరంజీవి గారు కూడా కోవిడ్ టైంలో మీకు చాలా చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఆర్టిస్టులందరికీ కాకుండా సినిమా ఆర్టిస్టులు గారి చిత్రపూరి కాలనీకి దగ్గరలో మీకు ఒక హాస్పిటల్స్, ఇళ్ల పట్టాలనేవేవో అని చెప్పారు. అది ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్తారంటారు? ఖచ్చితంగా 100% మాట మీద నిలబడతారు వాళ్ళు. ఇంకొకటి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఏంటంటే మనం వాళ్ళ గురించి చెప్పుకోవడం అంటే నా స్థాయితో సరిపోదు. అంటే అంత గొప్ప వాళ్ళు.
ముగ్గురు. వీళ్ళు ఇద్దరు ఒకటైతే నాగబాబు గారు వాళ్ళకి ఇంకా అటు రామలక్ష్మణునికి ఆంజనేయ స్వామి మాదిరిగా అది అసలు మాట తప్పే వాళ్ళే కాదు. 100% ప్రజలు ఏది కోరుకుంటారో అదే చేస్తారు పవన్ బాబు గారు. అందుకని ప్రజలు నమ్మారు, రేపు భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తారంటున్నారు. తమ్ముడు విజయం కోసం అన్నయ్య మొన్న రీసెంట్ గా ఒక 5 కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చారండి. అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లాస్ట్ డేట్ లో ఖచ్చితంగా అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు, మన బాస్ గారు వస్తున్నారని తెలిసింది. వస్తే ఎలా ఉంటది అంటారు? ఇంకా ఉండేది ఏముంది, రోడ్లు మొత్తం ట్రాఫిక్ అంతా ఆపుకోవాల్సిందే, మొత్తం ఊళ్ళు కదిలి రావాల్సిందే. ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఒక ఫ్రేమ్ లో చూడొచ్చు అంటారా? ముగ్గురు అన్నదమ్ములు ఒక ఫ్రేమ్ లో చూస్తారు. పిఠాపురం ప్రజలందరూ బాగా సంతోషపడతారు. అసలు పిఠాపురం ఒక మాట అండి, పిఠాపురంలో పవన్ బాబు నామినేషన్ వేశాడు, పోటీ చేస్తున్నాడు అంటేనే పిఠాపురం పేరు వచ్చేసింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం పాన్ ఇండియా మొత్తం పిఠాపురం అనేది ఒక మార్క్ పడిపోయింది. అది మోడీ గారే డైరెక్ట్ గా మోడీ గారికి గెలిపించండి 500 కోట్లు. మోడీ గారికి ఏముందండి, మోడీ గారికి కొడుకు లాంటి వాళ్ళు పవన్ బాబు, జోబులో మనిషి అనుకోండి, కొడుకు లాంటి వాళ్ళు. ఈయన ఎప్పుడు పోయినా ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు, ఏది అడిగినా కాదనరు. మోడీ గారే డైరెక్ట్ గా నా వెనక ఉన్నది పవన్ కళ్యాణ్ అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇస్తారండి, పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు. అంతటి బలమైన నాయకుడు తయారయ్యారు. బలమైన నాయకుడు, బ్రహ్మాండమైన నాయకుడు, బలమైన నాయకుడు. అందులో వీళ్ళు అంటుంటారు ఏదో ఆయన ఏదో చెప్తాడులే, మాట మీద తప్పు. ఎవరో చెప్పింది వినకండి. పవన్ బాబుకి ఒక క్లారిటీ ఉంది. ఆయన ఏదైనా చెప్పాడంటే ఆలోచించే క్లారిటీ తీసుకొని చెప్తాడు, అదే చేస్తాడు. అది ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట సార్, పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన మొదటి రోజు అనేది చరిత్రలో రికార్డ్ అయిన స్థాయి అంటారు. మీరేమంటారు సార్? 100% ఆ రోజుని ఒక డైరీలో రాసుకోవచ్చు. నంబర్ 1 డే అసెంబ్లీకి ఎంటర్ అయ్యే డే బ్రహ్మాండం. ఇలాగే రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పు, లేకపోతే మోడీ గారితో చెప్పు, మొత్తం ఒక పిఠాపురాన్ని డెవలప్ 100%, 1000% చేస్తాడు. రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలి అనేది ప్రజలందరూ కోరుకుంటున్నాను, నేను కూడా కోరుకుంటున్నానండి. అది ఫైనల్ గా అయితే పిఠాపురం ప్రజలకి మీ తరపున మీరు ఒక అభిమానిగా కానీ, లేకపోతే ఒక సీరియల్ నటుడే కానీ, సినిమా నటుడే కానీ, మీరైతే పిఠాపురం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక సూచిక. పిఠాపురం ప్రజలు బాగా అదృష్టవంతులు. ఎందుకంటే పోయినసారే లాస్ట్ టైమే పిఠాపురంకి అదృష్టం కలగాల్సింది, అది ఎందుకని కొంచెం మిస్ అయింది. ఈ సంవత్సరం బాగా అదృష్టం వచ్చింది. 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరానికి అధిపతి శనీశ్వరుడు. బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు శనీశ్వరుడు. ఆయన్ని కొలిస్తే చాలు శనీశ్వరుడిని. శనీశ్వరుడు అంటే భయపడతారు అందరూ చాలా మంది. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచివాడు శనీశ్వరుడు. అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. కాబట్టే పిఠాపురం డెవలప్ కావడం కోసమే ఇదంతా జరుగుతుంది. అంతే. పవన్ బాబు వచ్చాడు, మొత్తం ఆ మాత పురోహితికాదేవి ఆశీస్సులు ఉన్నాయి. పిఠాపురం సూపర్ డెవలప్ అవుతుంది. ఇలాగా మొత్తం ఏపీ స్టేట్ మొత్తం జిల్లాల వారీగా డెవలప్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనల్ గా ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఇక్కడ ఎంత మెజారిటీ? అంటే నాకు తెలిసి ఒక 1,00,000 పైన రావచ్చండి. 1,00,000 పైన మెజారిటీ పక్కా 1,00,000 పైన రావచ్చు. ఎందుకంటే తిరుగుతూ ఉన్నాం కాబట్టి అన్ని ఊళ్ళు ఎక్కడా కూడా నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యాంపెయినింగ్లు ఎక్కడ కనపడలేదండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా జన సైనికులు, జనసేన వీర మహిళలు ఉన్నారు. మొత్తం అంటే పిఠాపురం మొత్తం తయారైపోయారు పవన్ బాబుకి. వారు 1 సైడ్ అయిపోయినట్టే అది అనిపిస్తుంది. అక్కడక్కడ ఉన్నారు, కాదనడం లేదు. కాదు ఒక 10% ఉన్నారు, వాళ్ళ మనుషులు కూడా ఉంటారు కదా. అది కానీ ఇంకొకటి, మనం ఎవరి గురించి కూడా కాంట్రవర్సీ చెప్పకూడదు. ఎందుకంటే కాంట్రవర్సీలు అనేవి పవన్ బాబుకి కానీ, నాగబాబు గారు కానీ, మన చిరంజీవి గారికి కానీ ఎవరికి నచ్చదు, ఎంకరేజ్ చేయరు. అసలు కాంట్రవర్సీలకి వెళ్ళకండి. మనం దేనికి క్యాంపెయిన్కి వెళ్తాము అదే చెప్పండి, మనం ఏం చేస్తాం గెలిస్తే అదే చెప్పండి. ఎవరి మీద కాంట్రవర్సీలు మాట్లాడకండి అని చెప్తారు. ఆయనకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం ఉండదు. అది